కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు. దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతులకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది. దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్
29వ తేదీ దాకా సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోద్దో చూద్దాం. కర్కాటక రాశిలో ముఖ్యంగా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలతో వీరికి ఆదాయం 2, ఖర్చు 11. చాలా జాగ్రత్తగా అనుకోనటువంటి ఖర్చులు వస్తూ ఉంటాయి. అంటే కొంత కుటుంబం కోసం శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. తర్వాత సంఘంలో 4 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు. తస్మాత్ జాగ్రత్త. గురుగ్రహాన్ని చూసినప్పుడు వీరికి వ్యయస్థానంలో, జన్మస్థానంలో, ద్వితీయ స్థానంలో, మళ్ళా జన్మస్థానంలో అంటే 3 మాసాలకు ఒక్కసారి మారుతూ కేవలం 3 మాసాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు గురుగ్రహం. ఆ 3 మాసాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళడం ఇటువంటివి చేయాలి. తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు శనిగ్రహం 9వ స్థానంలో ఉండడంతో మిశ్రమ ఫలితాలు, కొంత మానసిక అలజడి అనేది బయలుదేరుతూ ఉంటుంది. తర్వాత రాహుగ్రహం వీరికి మరి అనుకూలంగా లేదు, కొన్ని కష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కేతుగ్రహాన్ని చూసినప్పుడు మరి వీరికి 7వ జన్మస్థానాల్లో కేతుగ్రహం ఉన్నప్పుడు శారీరకమైనటువంటి పీడలు అంటే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా వీరికి ఈ న్యూరోకు సంబంధించిన బోనుసు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది. మరి వీరు ముఖ్యంగా వీరికి మొత్తం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో చూసినప్పుడు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, నిరుద్యోగులకు నిరాశాకాలంగా చెప్పవచ్చు, వ్యాపారులకు అననుకూల్యత పెరుగుతూ ఉంటుంది, వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యాల రీత్యా కొంత నష్టం కలుగుతూ ఉంటుంది. తర్వాత కవులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంతవరకు నష్టాన్ని గురి చేస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకు సమస్యాకాలంగా చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించి ముందుకు అడుగు వేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సరం వీరు చేయవలసింది ఏమిటంటే మరి ఆ లయకారుడైనటువంటి శివునికి
మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, తర్వాత శ్రీరామనవమి రోజున ఎక్కడైనా కళ్యాణ మహోత్సవం జరిగితే అక్కడ అన్నదానానికి మీ వంతు సహకారాన్ని అందించడం వీరికి ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా మరి వ్యాపారులకు కొంతవరకు అననుకూల కాలంగా చెప్పవచ్చు. పెట్టుబడి నష్టం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సంఘపరమైనటువంటి గుర్తింపు, సమాజంలో గుర్తింపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రజాప్రభుత్వ వ్యతిరేకతతో పదవీ భంగాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందుకే వీరికి చండీ గౌరీ ఆరాధన చేయడం, తర్వాత విష్ణు సహస్రనామ పారాయణాన్ని ప్రతిరోజు చేయడం శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది. ఓం తత్సత్.